అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాల్టి మన స్పెషల్ రెసిపీ వచ్చేసి లేత ఆనపకాయతో స్పైసీగా మీకు పులుసు చేసి చూపించబోతున్నాను. ఈ ప్రాసెస్లో చేసుకున్నట్టయితే ఈ ఆనపకాయ పులుసు చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది. ఇప్పుడు ఆనపకాయ పులుసు తయారు చేసుకునే ప్రాసెస్ చూసేద్దాం. ఇప్పుడు లేత ఆనపకాయ తీసుకుని హాఫ్గా కట్ చేసుకుని పైన తొక్క చెక్కు తీసుకుని ఈ సైజులో బొరుగుతో సహా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. అలాగే అల్లం వెల్లుల్లి ఉల్లిపాయ పేస్ట్ను మిక్సీ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద వెడల్పుగా మందంగా ఉన్న పాన్ పెట్టుకుని హీట్ చేసుకోవాలి. పాన్ హీట్ అయిన తర్వాత 2 లేదా 3 స్పూన్ల దాకా ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో కొద్దిగా మెంతులు, ఆవాలు, జీలకర్ర వేసుకుని వేగించుకోవాలి. మనం పులుసు కూరలు వండుకునేటప్పుడు చిటికెడు మెంతులు వేసుకుని వండుకున్నట్టయితే పులుసు కూరలు మరింత రుచిగా ఉంటాయి. అలాగే మెంతులను ఆహారంలో ఉపయోగించుకోవటం ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఇవి చిటపటలాడుతూ ఉన్నప్పుడు హాఫ్గా కట్ చేసుకున్న ఎండుమిరపకాయ ముక్కలు, హాఫ్గా కట్ చేసుకున్న పచ్చిమిర్చి చీలికలు, ఒక రెమ్మ కరివేపాకు వేసుకుని వేగించుకోవాలి. ఇవి ఇలా వేగుతూ ఉన్నప్పుడు ఇప్పుడు ఇందులో ముందుగా మిక్సీ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి ఉల్లిపాయ పేస్ట్ను వేసుకోవాలి. ఈ పేస్ట్ పచ్చివాసన పోయే వరకు వేగించుకోవాలి. అల్లం వెల్లుల్లి ఉల్లిపాయ పేస్ట్ ఆయిల్లో బాగా వేగిన తర్వాత ఇందులో 1/2 టీ స్పూన్ దాకా పసుపు వేసుకోవాలి. అలాగే స్పైసీకి సరిపడా కారం వేసుకోవాలి. స్పైసీకి సరిపడా కారం వేసుకున్న తర్వాత ఇందులో 1/2 టీ స్పూన్ దాకా హోమ్మేడ్ గరం మసాలా పొడి వేసుకోవాలి. అలాగే ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనపకాయ ముక్కలను కూడా వేసుకుని ఒకసారి అంతా కూడా బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. మనం వేసుకున్న కారం మసాలా అంతా కూడా ఆనపకాయ ముక్కలకు బాగా పెట్టేటట్టు కలుపుకుని మూత పెట్టి కొద్దిసేపు మగ్గించుకోవాలి. మధ్య మధ్యలో మూత తీసి ఇలా కలుపుకుంటూ ఆనపకాయ ముక్కలను 4-5 నిమిషాల పాటు మూత పెట్టి మగ్గించుకోవాలి. ఇక్కడ చూపిస్తున్న విధంగా ఆనపకాయ ముక్కలు ఇలా మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులో నానబెట్టి రసం తీసి పెట్టుకున్న చింతపండు రసం పోసుకోవాలి. ఇక్కడ చిన్న నిమ్మకాయ సైజు చింతపండును ముందుగా నానబెట్టుకుని రసం తీసుకుని పోసుకుంటున్నాను. అలాగే పులుసుకు సరిపడా వాటర్ కూడా పోసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి ఆనపకాయ పులుసును ఉడికించుకోవాలి. ఆనపకాయ పులుసు ఇలా ఉడుకుతూ ఉన్నప్పుడు ఇప్పుడు ఇందులో టేస్ట్కి సరిపడా రాళ్ళ ఉప్పు వేసుకోవాలి. అలాగే 1/2 టీ స్పూన్ దాకా మెంతులు, జీలకర్ర వేగించిన పొడి వేసుకోవాలి. ఈ పొడులు వేసుకుని ఒకసారి కలుపుకుని మూత పెట్టి 20 నిమిషాల పాటు మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఉడికించుకోవాలి. ఇరవై నిమిషాల పాటు ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు మంటను లో ఫ్లేమ్లో పెట్టుకుని మరో 5 నిమిషాల పాటు ఉడికించుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా వండినట్టయితే ఆనపకాయ పులుసు స్పైసీగా చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కు షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో ఫ్రెండ్స్.